వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట. ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు, లేదా పుట్టినరోజు ఫంక్షన్ జరిగినప్పుడు, లేదంటే పెద్దల దగ్గర ఎప్పుడన్నా ఆశీర్వాదం తీసుకోవాల్సినప్పుడు వాళ్ళు ఏమని దీవిస్తారు? జనరల్ గా నిండు నూరేళ్ళు చల్లగా ఉండు అని దీవిస్తారు. అంటే 100 ఏళ్ళు బతికితే ఒక మనిషి దీర్ఘాయువుతో బతికినట్టని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అయితే ఇంతకీ ఈ రోజుల్లో ఒక మనిషి 100 సంవత్సరాలు బతకగలడా అని అంటే మనం పురాణాలు, ఇతిహాసాలు, రామాయణంలోను, భారతంలోను మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక మనిషి కొన్ని వందల సంవత్సరాలు, 700 సంవత్సరాలు, 800 సంవత్సరాలు బతికాడు అని చెప్పుకుంటూ ఉంటాం కదా. బట్ అది ఈ రోజుల్లో ఒక మనిషి కూడా సాధించొచ్చు అనే వార్తలు అయితే ఈ మధ్య కాలంలో బాగా ట్రెండ్ అవుతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఏంటక్క, ఒక మనిషి 100 సంవత్సరాలు, 200 సంవత్సరాలు బతకొచ్చా? ఏను కామెడీ గట్రా చెయ్యట్లేదు కదా అనుకుంటారేమో. కాదు, నిజమే చెప్తున్నాను. బట్ ఇంతకీ ఈ విషయం ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మనం వీడియోలో ముందుకెళ్ళిపోవాలి. దానికంటే ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసి. ఇస్రో చైర్మన్ సామంత్ గారు గతేడాది హైదరాబాద్ కు వచ్చినప్పుడు JNTUలో ఒక స్పీచ్ ఇస్తూ ఒక విషయం అయితే చెప్పుకొచ్చారనమాట. అదైతే అప్పట్లో చాలా వైరల్ అయ్యింది. ఎందుకు అంటే అతను చెప్పిన అంశాలు ఏంటంటే, రాబోయే రోజుల్లో మనిషి 102 సంవత్సరాలు బతుకుతాడు, దాని మీద కొన్ని ప్రాజెక్టులు కూడా జరుగుతున్నాయి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో మనుషులు 100 సంవత్సరాలు ఈజీగా బతికేయచ్చు అని ఇలా ఒక స్పీచ్ అయితే ఇచ్చాడనమాట. అయితే ఇంతకీ ఇది నిజమా అంటే అవును, నిజమే. దీని మీద పరిశోధన కూడా జరుగుతుంది. అదే ప్రాజెక్ట్ బ్లూ ప్రింట్ అన్నమాట. అయితే ఇంతకీ ఇది ఎవరు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి. ఇది ఎలా సాధ్యమని కొంతమంది అంటుంటే, మరికొంతమంది ఏమో అవును సాధ్యమవుతుంది, ఇదంతా కూడా రివర్స్ ఏజింగ్ ప్రాసెస్ ద్వారా మనం సాధించవచ్చు అని అయితే చెప్తున్నారు. అయితే దీన్ని నిరూపించడానికి కొన్ని సంవత్సరాలుగా ఒక వ్యక్తి అయితే ఒక ప్రాజెక్ట్ ని ఒక ఉద్యమం లాగా అయితే చేస్తున్నాడు. అతన్ని బ్రాండ్ జాన్సన్. ఇతనైతే అమెరికా బేస్డ్ టెక్ మిలియనర్ అన్నమాట. ఇతను కొన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడు. ఎంతలా వర్క్ చేస్తున్నాడంటే ఇతను సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్ట్ మీదే కేటాయిస్తున్నాడు. అంటే ప్రాజెక్ట్ మీద అంటే దేని మీద కేటాయిస్తున్నారు అని అందరికి డౌట్లు రావచ్చు. ఈ పరిశోధన అంతా, ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మొదటి దశలోనే ఉంది. అంతేకాదు ఈ పరిశోధన అంతా కూడా జాన్సన్ మీదే ప్రయోగిస్తున్నారు. అయితే ఇంతకీ ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అంటే కొత్త కొత్త వినూత్నమైన సూచనలతో ఈ ప్రాజెక్ట్ అయితే జరుగుతూ ఉందన్నమాట. జాన్సన్ ఇతని ఏజ్ అయితే ప్రస్తుతానికి 47 సంవత్సరాలు. కానీ ఇతను ఎప్పటికప్పుడు తన వయసును తగ్గించుకొని యవ్వనంగా కనిపించడానికి ఎంతో ఖర్చు పెడుతున్నాడు, ఎన్నో సాధనలు కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇతను సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ఈ ఎక్స్పెరిమెంట్ పైన అయితే ఖర్చు చేస్తున్నాడు అనమాట. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగానే ఇతను ప్రతిరోజు కూడా కొన్ని వందల బ్లడ్ టెస్ట్లు, అలాగే ట్రీట్మెంట్లు, డయాగ్నోసిస్ ప్రాసెస్ తో పాటు MRI స్కాన్లు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయించుకుంటాడు. ఎవరిదో బ్లడ్ ఎక్కించుకోడు, వాళ్ళ కొడుకు బ్లడ్ నే తినెక్కించుకుంటాడు అనమాట. అంతేకాదు ఇతని యొక్క ఫుడ్ డైట్ స్టైల్ కూడా కంప్లీట్ గా ప్లాంట్ బేస్డ్, అనిమల్ బేస్డ్, అసలు ఏం తీసుకోడు. అలాగే రోజుకి 25 రకాల ఎక్సర్సైజులు చేస్తాడు. రెగ్యులర్ గా ఒకే టైంకి నిద్రలేస్తాడు, నైట్ కూడా రెగ్యులర్ గా ఒకే టైంకి పడుకుంటాడు. అంతేకాదు ఇతను జీన్ థెరపీ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటాడు. అలాగే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ కూడా చేయించుకుంటాడు. డైలీ ఫుల్ బాడీ LED లైట్ ఎక్స్పోజర్ కూడా చేయించుకుంటాడు అనమాట. సో ఇదంతా చేయడానికి డైలీ ఇతన్ని ఒక 30 మంది మెడికల్ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తులు అయితే ప్రతిరోజు విజిట్ చేస్తూనే ఉంటారు. అంతేకాదు రోజుకి వందల కొద్ది సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాడు. అంటే ఇప్పుడు B కాంప్లెక్స్ కావచ్చు, ఐరన్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఇలాంటివి బయట నుంచి 100 వరకు సప్లిమెంట్స్ తీసుకుంటూనే ఉంటారు. అలాగే ప్రతిరోజు కూడా తన బాడీలో వచ్చే బయోమార్కర్స్ అన్ని చెక్ చేసుకుంటూ ఉంటారు. అంటే బయోమార్కర్స్ అంటే ఏంటో చాలా మంది తెలియకపోవచ్చు. తన బాడీలో వచ్చే చేంజెస్ ఏంటి, స్కిన్ లో ఏం చేంజెస్ వస్తున్నాయి, కొత్తగా ఏమన్నా చేంజ్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూనే ఉంటాడు. ప్రాసెస్ అంతా కూడా బయో హ్యాకింగ్ అంటారు. హ్యాక్ చేయడం అంటే అందరికి తెలుసు కదా. సో బయో హ్యాకింగ్ అంటే మన బాడీని మన కంట్రోల్లో పెట్టుకొని మనం లైఫ్ స్టైల్ ని చేంజ్ చేసుకుంటూ మన యొక్క వయసుని తగ్గించుకొని యవ్వనంలోకి వెళ్ళడాన్నే
బయో హ్యాకింగ్ అని చెప్తుంటారు. ఈ రోజుల్లో ఇదైతే చాలా ట్రెండింగ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎందుకు ఇతనికి అతనికి డబ్బులు ఎక్కువైపోయి ఇలా చేస్తున్నాడా అనుకోవచ్చు. కానీ అతని ఆశయం ఆలోచన వేరు. ఇతను ఒక పెద్ద మూమెంట్ చేస్తున్నాడని చెప్పుకోవాలి. అసలు ఎందుకు మానవులు చనిపోవాలి, అసలు ఈ చచ్చిపోవడం అనే థాటే వద్దు, సో ఎందుకు చావాలి, అలాగే నిరంతరం జీవిస్తూనే ఉండొచ్చు కదా అన్న ఒక ఆలోచనతో, ఒక మైండ్ సెట్ తో ఈ ఎక్స్పెరిమెంట్ ని, ఈ ఉద్యమాన్ని అయితే స్టార్ట్ చేశాడు. ఇతని క్రొనలాజికల్ ఏజ్ 47 సంవత్సరాలు అయినప్పటికీ ఇతని గుండెకున్న వయసు ఎంత తెలుసా? 37 సంవత్సరాలు. ఇతని చర్మానుకున్న వయసు అంటే 27 సంవత్సరాలు. మరి ఇతని యొక్క లంగ్ కెపాసిటీ అయితే 18 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల వయసులో ఉన్న ఒక మనిషి లంగ్స్ ఏ విధంగా పనిచేస్తాయో 47 సంవత్సరాల్లో ఉన్న ఈ మనిషికి అంత ఫంక్షనల్ కెపాసిటీ ఉన్న లంగ్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఎంత గొప్పవో కదా. సో మన ఏజ్ పెరుగుతున్నా కానీ మన బాడీలో ఉండే వైటల్ ఆర్గన్స్ మాత్రం అంతే యంగ్గా ఉన్నాయంటే ఆటోమేటిక్ గా మన యొక్క లైఫ్ స్పాన్ కూడా ఖచ్చితంగా పెరుగుతుంది అని మనందరికీ అర్థమవుతుంది. మనకైతే జనరల్ గా బర్త్డే టు బర్త్డే అంటే గత సంవత్సరం బర్త్డే అయిపోయింది, మళ్ళీ సంవత్సరం బర్త్డే వస్తుందంటే సంవత్సరం పాటు ఏజ్ పెరిగినట్టు మనం క్యాలిక్యులేట్ చేస్తాం. బట్ ఇతనికి మాత్రం బర్త్డే టు బర్త్డే 0.48 అంటే 6 నెలల కంటే తక్కువ అనమాట. అంటే మనం ఒక సంవత్సరం ముసలోళ్ళం అయిపోతున్నామంటే ఇతను జస్ట్ ఒక 6 మంత్స్ అంటే 6 మంత్స్ ని తగ్గించేస్తున్నాడు ఇదంతా ఫాలో అయ్యి. అయితే కొంతమంది అంటారు, ఇంత చేస్తున్నాడు ఎందుకు చనిపోవాలి, ఎప్పుడు బతికే ఉండాలని, ఏ యాక్సిడెంట్ లోనో పోతే మనం ఏం చేయలేం కదా అంటారు. అవును, నిజమే. ఎప్పుడు ఈ పుట్టుగా మరణం అనేది ఇవన్నీ కూడా దైవ నిర్ణయాలు. దీన్ని మనం ఒక సైన్స్ తో ముడిపెట్టో, ఒక ఎక్స్పెరిమెంట్ తో ముడిపెట్టో దాన్ని ఆపాలి అనుకోవడం మంచిది కాదని నా ఉద్దేశం. అంతేకాదు, ఇలా నిరంతరం జీవిస్తూ ఉండే కాన్సెప్టే గాని వస్తే ఎంతమంది దొంగలు, ఎంతమంది టెర్రరిస్టులు, ఎంతమంది మాఫియాలు, వీళ్ళదే రాజ్యం అయిపోతుంది. సో ఇదంతా కూడా మానవ మనుగడకి మంచిది కాదు అని నా ఉద్దేశం. ఎట్లయితే పుట్టామో అలాగే పోవాలి. ఇదంతా కూడా సృష్టి అన్నమాట. అంతే. ఈ సృష్టికే ఒక ప్రశ్న వేసేసి ఎందుకు చనిపోవాలి అన్న ఆలోచనతో సృష్టికి మరణాలకి విరుద్ధంగా అయితే మనం ఎప్పుడూ వెళ్ళకూడదు అని నా ఆలోచన. బట్ మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అయితే ఈ వీడియో చేయడానికి గల ఇంటెన్షన్ ఏంటి అంటే మనం ఎప్పటికీ బతికే ఉండాలి ఈ భూమి మీద అన్న ఉద్దేశం కాదు. బట్ ఇలాంటి చిన్న చిన్నవి మనము ట్రై చేస్తూ ఉంటే, అంటే డైట్ పరంగా, ఎక్సర్సైజ్, ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉంటే మనం లైఫ్ స్పాన్ కూడా ఎంతో కొంత పెంచుకోవచ్చు అన్న చిన్న ఆలోచనతోనే ఈ వీడియో అయితే నేను చేశాను. మీకు గా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.